రానున్న 5 ఏళ్లలో రైతును రాజుగా చేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చెనగుడిపాడులో రైతన్న కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పశ్చిమ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కళ్ళల్లో వెలుగులు నింపాలన్న దృఢ నిశ్చయంతో మొదటి ప్రాధాన్యతగా పోలవరం, రెండో ప్రాధాన్యతగా వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారు అన్నారు. అందులో భాగంగానే వెలుగొండ ప్రాజెక్టులో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయన్నారు. దాదాపు 4,000 కోట్ల రూపాయల అవసరమున్నటువంటి వెలుగొండను పూర్తి చేయకుండానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితము అంటూ రైతులను మోసం చేశారన్నారు. తాను టెంకాయ కొట్టి ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేసి వచ్చే సంవత్సరం పశ్చిమ ప్రకాశంలోని రైతాంగానికి సాగు, త్రాగునీరు ఇవ్వాలనేదే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని రంగాల్ని అభివృద్ధి చేయాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఒక పట్టుదల మనకు ఆ రోజు కనపడింది. దానిలో మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, మన యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఆ రోజు ఏదైతే ప్రతిపక్షంలో రైతాంగానికి మాటలు ఇచ్చాం, మూడోది వచ్చేసి రైతాంగానికి తొలకర్లు ఆ రోజు మనం చెప్పాము, సంవత్సరానికి 20,000 రూపాయలు మనం ఇస్తాం తొలకర్లు అని చెప్పేసి చెప్పడం, దానిలో కూడా 2 విడతలుగా మనం ఇవ్వటం జరిగింది. తర్వాత రైతాంగాని విషయానికి వస్తే వైసీపీ అధికారం ఉన్నప్పుడు గతంలో మనం 2014-19 డ్రిప్ ఇరిగేషన్ స్కీములు ఇచ్చాం. రైతులు పండ్ల తోటలు ఎస్సీలకైతే 100% సబ్సిడీ ఇచ్చాం. మరి ఓసీలకైతే 90% సబ్సిడీతోటి మనం డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్స్ గతంలో 2014-19లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులకు ఇచ్చాం. మనం పేద రైతులు వ్యవసాయాన్ని మరి సేద్యానికి ఇబ్బంది ఉందని దగ్గర 24,000 రైతు రథ ట్రాక్టర్లు కూడా గతంలో మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఇచ్చాం. వైసీపీ అధికారం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మొత్తం కూడా రద్దు చేయడం జరిగింది. మన కళ్ళాల్లో కప్పుకునే పట్టలు కూడా మనం ఆ రోజు మనం సబ్సిడీ రూపంలో ఇచ్చాం. తర్వాత వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీతో, విత్తనాలు, ఎరువులు, పురుగులు అన్నీ ఇచ్చాం. ఆ ప్రభుత్వంలో రైతులకి ఎన్ని తగ్గిపోయినటువంటి పరిస్థితి. అందుకని మళ్ళీ మనం అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మనం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇస్తూ ఉన్నాం. రైతులకి మరి ఎప్పుడూ లేని విధంగా డ్రోన్ సేద్యం, డ్రోన్ ద్వారా మరి పురుగు మందులు పిచికారీ చేసి అన్ని ఎకరాలకి రైతాంగాలకి రైతులు ఏదైతే సేద్యం చేశారో ఆ పంటలన్నిటికీ కూడా ఈరోజు డ్రోన్ ద్వారా మనం వ్యవసాయాన్ని, అదే బాబు గారు చెప్పేది, వ్యవసాయాన్ని మొద్దుగా చేయకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకెళితే ఖర్చు తక్కువ అవుతుంది, రైతులు పండించే పంటలు సరైన గిట్టుబాటు ధరలు వస్తాయి, వ్యవసాయం ఖర్చు తగ్గినప్పుడు అదే మీకు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.